ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో జూన్ నెల నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వణుకు పుట్టిస్తున్న కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం జూన్ నుండి ఎలాంటి వింతలు విధ్వంసాలు జరగబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పటికే వర్షాకాలం మొదలైంది. అయితే ఈ జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడబోతున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు కూడా. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి. దీనివల్ల భారీ ప్రాణ నష్టం ఏర్పడుతుంది. కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి. మరి ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకండి. చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడతాయి కూడా. ఈ భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టం ఏర్పడతాయి. దీనివల్ల ధాన్యం కొరత కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ జూన్ నెల నుండి బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే నిత్య అవసర ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి కూడా. ఇక వంట నూనె ధరలు మాత్రం అవకాశాన్ని అంటే స్థాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థ పడతారు. దేవాలయంలో ఉండే దేవుడి విగ్రహాలు ఉన్నట్టుగా మాయమైపోతాయి. ఈ 2025 సంవత్సరం కరోనా వైరస్ విభజిస్తుంది. దేశ ప్రజలందరూ అల్లాడిపోతారు. ఇప్పటికే కరోనా రోగం వచ్చేసింది. కాబట్టి జూన్ మాసం నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తుగా ఉండాలి. అలాగే ఈ 2025 సంవత్సరం ఇంకొక కొత్త రోగం పుట్టబోతుందండి. శరీరం పైన బొబ్బల వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు. అలాగే మన భారతదేశపు తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి పడుతుంది. దీనివల్ల చాలామంది ప్రజలు మరణిస్తారు. ఇక రానున్న రోజుల్లో తులం బంగారం ₹1,00,000 దాటిపోతుంది. ఇక రాబోయే 5 సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది కూడా. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. పిసిరంతా బంగారం కూడా దొరకదు కూడా. కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుంది. అలాగే మధుర మీనాక్షమ్మ తన భక్తులతో మాట్లాడుతుంది. శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి కూడా తన భక్తులతో మాట్లాడతాడట. ఒక 50 సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి విద్య పర్యాతాలకు వెళ్ళిపోతాడు. ఇక దేవత వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కూడా కాస్తాయట. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట. పర్యావరణంలో మార్పుల వల్ల సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటికి వచ్చి చనిపోతాయట. ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యంలో ఎన్నో విధ్వంసాలు కూడా జరగబోతున్నాయి. స్త్రీలకు అలాగే పురుషులకు కామ కోరికలు పెరిగిపోతాయి. ఆచార సాంప్రదాయాలు మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు కూడా. బంధుమిత్రులు విభేదాలు లేకుండా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు కూడా. డబ్బు కోసం అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోతాయి. వావి వరుసలు మర్చిపోతారు కూడా. మనిషి కామానికి హద్దు అదుపు అనేదే ఉండదు. కామానికి బానిసైపోతారు కూడా. మనుషుల కామానికి ఈ ప్రపంచం మొత్తం అనాథ పిల్లలతో నిండిపోతుంది. ప్రేమ అనురాగాలు కూడా తగ్గిపోతాయి. ఇక రాబోయే సంవత్సరం చిన్నపిల్లలే గర్భం దాల్చుతారట. ఇక రాబోయే కొన్ని సంవత్సరాల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది. అలాగే పురుషులకు ఆయుష్ తగ్గిపోతుంది. ఒక మారుమూల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు కూడా వినిపిస్తాయి. ఆ శబ్దాలు విన్నవారు అక్కడికక్కడే రక్తం కక్కుతూ చనిపోతారట. ఇక రాబోయే రోజులు ఒక పెద్ద తుఫాను ఏర్పడబోతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్స్ అన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. ఇక కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కు పడుకును తాకుతుంది. ఇక రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే రహదారులన్నీ కూడా మూసుకుపోతాయట. అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని 6 దొంగలు దోచుకుంటారట. దీనివల్ల స్వామివారు కుడి భుజం కదులుతుందట. ఇక రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటారట. అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగస్వాములు పెరుగుతారు. ప్రజలకు మాయమాటలు చెప్పే ధనాన్ని దోచుకుంటారు. రోజు రోజులకు ధర్మం నశించిపోతుంది. అధర్మమే గెలుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చి ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట. దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్య నాడు ఉదయగిరి కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు.
ఈ ఉదయగిరి కొండపైన సంజీవని దొరుకుతుంది. ఆహారంలో కల్తీ పెరిగిపోతాయి. ఎక్కువగా గుండె సమస్యలు ఏర్పడతాయి. ఇక చాలామంది మనుషులు 20 సంవత్సరాలకే గుండెపోటుతో మరణిస్తారట. ఇక అడవుల్లో ఉన్న జంతువులన్నీ కూడా పట్టణాలలోకి ప్రవేశిస్తాయి. ఇక రాజకీయాలలో చూసుకుంటే గనక ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అధికారం కోసం ఎంతకైనా సరే తెగిస్తారు. రాబోయే 5 సంవత్సరాల్లోపు ఆకాశంలో 2 బంగారు అంశాలు పుట్టి దేశమంతా తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మనుషులు ఉన్నట్టుగా మాయమైపోతారట. అలాగే ఈ 2025 సంవత్సరంలో ఒక వింత నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది. ఆ నక్షత్రాన్ని చూసిన ప్రజలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయట. ఇక రాబోయే రోజుల్లో ప్రజలకు దైవభక్తే తగ్గిపోతుంది. దీనివల్ల ఎన్నో ఆలయాలు పూజలు లేక మూతపడిపోయాయంట. దైవంపై నమ్మకాన్ని కోల్పోయి ఎంతోమంది నాస్తికులుగా మారిపోతారట. భూమిపై పాపాలు పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారట. ఇక చాలామంది ఆడవారు పెళ్ళిళ్ళు కాకుండానే గర్భవతులు అవుతారట. పుణ్యాత్ములు తగ్గిపోయి పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుందట. ఇక మనం తినే ఆహారంలో కల్తీ పెరుగుతుంది. దుర్మార్గుల ఇల్లు సిరి సంపదలతో తలతూగుతూ ఉంటుంది. పుణ్యాత్ముల ఇల్లు మాత్రం పేదరికంతోనే నిండిపోతుంది. ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గిపోయి గొడవలు ఏర్పడతాయి. తండ్రి కొడుకుల మధ్య విద్వేషాలు పెరుగుతాయి. ఎవరికి వారే రాజులుగా ప్రవర్తిస్తారు. మనుషులపై నమ్మకం తగ్గిపోయి డబ్బుకు విలువ పెరుగుతుంది. 2060 సంవత్సరాల నాటికి మన ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం 50% తగ్గిపోతుంది. అలాగే రాబోయే 10 సంవత్సరాలలో ఒక ఎండాకాలంలో 15 రోజుల వరకు గోదావరి నదిలో చుక్క నీరు లేకుండా పోతుందట. 16వ రోజున పెద్ద వరదలు ఏర్పడతాయి. అలాగే కాశీలో ఉన్న గంగా నది ఎండిపోతుంది. భూమిపైన ఉన్న చుక్క నీరు లేక ఈ కలియుగం అంతమైపోతుంది.